స్టీవ్ జాబ్స్ ఒకసారి ఒక్క సంవత్సరంలోనే $250 మిలియన్ కోల్పోయానని చెప్పాడు. అది కూడా తాను సృష్టించిన యాపిల్ కంపెనీ నుంచి 1989లో బయటికి తోసేయబడినప్పుడు. $250 మిలియన్ అంటే మన కరెన్సీలో సుమారు 2000 కోట్లు. సాధారణంగా చూస్తే ఇది మనలాంటి వారికి భయంకరమైన నష్టంగా కనిపిస్తుంది. జీవితాంతం తిరిగి కోలుకోలేని దెబ్బ అవుతుంది. కానీ స్టీవ్ జాబ్స్ మాత్రం ఈ నష్టాన్ని క్యారెక్టర్ బిల్డింగ్ అని చెప్పుకున్నాడు. ఎందుకంటే ఈ నష్టమే తనను మరింత బలంగా, స్పష్టంగా, ఓపికగా తయారు చేసింది. తర్వాత స్టీవ్ జాబ్స్ని నెక్స్ట్ పిక్సర్ లాంటి కంపెనీలను తయారు చేసేలా చేసింది. తిరిగి మళ్ళీ తనని యాపిల్ కంపెనీలో భాగమయ్యేలా చేసింది. కాబట్టి నష్టం అనేది ఎప్పుడు చివరి కాదు, అది కేవలం ఒక మలుపు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే కిరణ్ మజుందార్ షా ఒక చిన్న గ్యారేజ్లో బయోకాన్ మొదలుపెట్టినప్పుడు ఆమెను ఎవరూ నమ్మలేదు. బ్యాంకులు కూడా ఆమెకు లోన్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. అయినప్పటికీ ఆమె ఆగిపోలేదు. బయోకాన్ కంపెనీని ఇప్పుడు ఒక 1000 కోట్ల కంపెనీగా తయారు చేసింది. దీనివల్లే ఆమె ఇప్పుడు మన దేశంలో ఉన్న అత్యంత సక్సెస్ఫుల్ మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఎదగలిగారు. ఇప్పుడు ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి కూడా పిలిచి లోన్స్ ఇస్తుంటాయి బ్యాంకులు. అలాగే రాధాకిషన్ దమాని కూడా హర్షద్ మేధా స్కామ్ సమయంలో స్టాక్ మార్కెట్లో భారీగా నష్టపోయారు. అయినా వెనుదిరగకుండా డీమార్ట్ మొదలుపెట్టాడు. ఇప్పుడు అది 1000 కోట్ల విలువైన సామ్రాజ్యంగా మారిపోయింది. అయితే ఇప్పటిదాకా చెప్పిన ఈ 3 కథలు కూడా డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ధైర్యం, స్పష్టత, క్రమశిక్షణ పోతే మళ్ళీ తిరిగి రావు అని నిరూపిస్తున్నాయి. అలాగే నష్టాలు అనేవి కష్టాల్ని, బాధల్ని ఇచ్చినప్పటికీ అది మీకు మీ లోపాలని చూపిస్తుంది, బడ్జెట్ను, ఓపికను నేర్పిస్తుంది, మళ్ళీ బలంగా లేవడానికి శక్తిని ఇస్తుంది అని తెలియజేస్తుంది. కాబట్టి మీ జేబులో డబ్బు తక్కువైందని బాధపడకండి. ఆ నష్టం మిమ్మల్ని ఎంత బలంగా, ఎంత తెలివిగా తయారు చేస్తుందో అంత బలంగా, అంత తెలివిగా తయారవ్వండి. మీ డబ్బు పడిపోవచ్చు, కానీ మీ క్యారెక్టర్ మాత్రం ఎప్పుడు పైకి మాత్రమే ఎదగనివ్వండి.